అన్నగారి ఇలాకా ఏపీ కంచుకోట అయిన హిందూపురంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు హిందూపురంలో ఓటమి ఎరుగని టీడీపీ ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా గెలవనుందా? నందమూరి తారక రామారావు వారసుడు అయిన బాలకృష్ణ ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారా? లేక ఈసారి హిందూపురంలో వైసీపీ విజయాన్ని కైవసం చేసుకోనుందా? అసలు హిందూపురంలో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుంది? స్వామి పరిపూర్ణానంద ఎఫెక్ట్ బాలకృష్ణపై పడనుందా? అసలు హిందూపురం రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థి గెలుపొందుతూ వస్తున్నారు. అంతకుముందు హిందూపురంలో గట్టి పట్టున్న కాంగ్రెస్ పార్టీకి టీడీపీ రావడంతో పట్టు తప్పిందని చెప్తున్నారు విశ్లేషకులు. ఏ పార్టీలో హిందూపురం నుంచి పోటీ చేసినా అవతలి వ్యక్తి ఎంతటి బలశాలి అయినా హిందూపురం సీటును మాత్రం టీడీపీనే కైవసం చేసుకుంటూ వస్తుంది. హిందూపురాన్ని దత్తత తీసుకున్న అప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించేసుకున్నారు. అయితే 1983లో హిందూపురం నుంచి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు ఎన్టీఆర్. వరుసగా 1985, 1989, 1994 ఇలా 3 సార్లు హిందూపురం నుంచి ఎన్టీఆర్ పోటీ చేసి గెలుపొందారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన వారసుడైన హరికృష్ణ విజయాన్ని పొందారు. ఇక 2014, 19లో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుస విజయంతో ముందుకు వెళ్తున్నారు ఎన్బీకే. సినిమాల పరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారని చెప్పాలి. 2014 అలాగే 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ మీద ఇంచుమించుగా 19,000 ఓట్ల మెజారిటీతో గెలుపును కైవసం చేసుకున్నారు ఎన్బీకే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కూడా నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలో ఉన్నారు. అటు వైసీపీ నుంచి తిప్పేగౌడ, నారాయణ దీపిక పోటీలు చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ హుసేన్ కూడా బరిలో ఉన్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద కూడా పోటీ ఇచ్చారు అనే చెప్పాలి. అయితే తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 193,906 ఓటర్లు ఉన్నారు. అయితే మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే సుమారు 77.82% పోలింగ్ అయితే నమోదైంది. మరోపక్క అధికార పార్టీ ఎలాగైనా హిందూపురం స్థానాన్ని కైవసం చేసుకోవాలని అనేక ప్రయత్నాలు కూడా చేస్తూనే వచ్చింది. పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కూడా హిందూపురంలో ప్రచారం చేశారు. బీసీ నేత అయిన దీపికాని బరిలో ఉంచడంతో ఎక్కువ శాతం బీసీ ఓట్లు తమకే పడ్డాయని వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేసింది. అయితే బాలయ్య బాబు స్థానికంగా ఉండడం లేదని, ఎప్పుడో ఒకసారి 2-3 నెలలకు ఒకసారి హిందూపురానికి వస్తున్నారని, ప్రజలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు అని వైసీపీ నేతలు కూడా ప్రచారం తీవ్రంగా చేశారు. కానీ బాలయ్య మాత్రం ఈసారి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన చేసిన ప్రచారంలో కూడా తను ఎక్కడ ఉన్నా సరే హిందూపురం ప్రజలకి అండగా ఉంటానని చెప్పుకొస్తూనే ఉన్నారు. స్వామి పరిపూర్ణానంద పోటీ చేసినప్పటికీ ఆయన ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా లేదని టీడీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. బాలయ్యని ఓడించలేరు అని గట్టి నమ్మకంతో చెబుతుంది టీడీపీ క్యాడర్. అధికార పార్టీ మాత్రం అటు బీసీ ఓట్లు తమకే పడ్డాయని ప్రచారం చేస్తున్నప్పటికీ పరిపూర్ణానంద ఎఫెక్ట్ కూడా టీడీపై పడింది అని వైసీపీ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. మరి టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఈసారి ఎవరు గెలుపొందుతున్నారు? బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? లేక వైసీపీ ప్రచారం చేస్తున్నట్లుగా ఈసారి అధికార పార్టీ అయిన వైసీపీ హిందూపురం సీట్ని కైవసం చేసుకోనుందా? ఇవన్నీ తెలియాలి అంటే జూన్ 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.